Ladies and gentlemen, enraged by the Delhi incident, people across the nation have gone onto the roads and raised many questions. What is rape? How do we define rape? Are there not enough provisions in the law? Where does the problem lie? Is it in enactment and implementation? కోపోద్రిక్తులైన ప్రజలు రోడ్డెక్కారు, పోరాటం సాగిస్తున్నారు. రేప్ అంటే ఏంటి, ఏ విధంగా నిర్వచించాలి? ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు చట్టంలో నిబంధనలే కరువయ్యాయా? ఎక్కడ లోపం జరుగుతుంది? చట్టాలు చేయడంలోనా, వాటి అమలులోనా? చావు బతుకుల పోరాటం. అపర కీచకుల వికృత చర్యలైపోయిన అమ్మాయి బతుకుతుందన్న ఆశ సన్నగిల్లుతోంది. ఇంకా డాక్టర్లు కృత్రిమ శ్వాసతోనే వైద్యం అందిస్తున్నారు. కామవాంఛకు గురైన ఓ వైద్య విద్యార్థి పరిస్థితి దీనంగా మారిందంటూ చెప్పుకొచ్చారు. అమ్మాయి శరీరంలో అనేక అవయవాలు పూర్తిగా పాడైపోయాయంటూ విచారం వెలిబుచ్చారు. కామాంధులు నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించినట్లు పార్లమెంట్లో హోంశాఖ అమాత్యులు తెలిపారు. ప్రైవేట్ బస్సులపై విరుచుకుపడ్డాడు. కోపోద్రిక్తులైన ఢిల్లీ వాస్తవ్యులు రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆందోళనకు దిగిన మహిళా సంఘాలను, విద్యార్థి సంఘాలను చెదరగొట్టారు. సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు సుమోటోగా కేసును చేపట్టింది. విద్యార్థిని విషయంలో తీసుకున్న చర్యలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బాధితులు ఆమె స్నేహితుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించింది. స్పీకర్ మీరా కుమార్ తో పాటు మహిళా పార్లమెంట్ సభ్యులు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని పట్టుబట్టినా ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సైతం ఇలాంటి సంఘటనలను ఖండించడంతో సరిపెట్టకుండా వాటిని రూపుమాపే దిశగా పనిచేయాలని సూచించారు. స్పందించిన షిండే రాబోయే సమావేశాల్లో అలనాడు రూపొందించిన క్రిమినల్ చట్టానికి సవరణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చాడు. ఇలాంటి సవరణలు సాధ్యమయ్యేనా, లేక కాలం పాటు ఈ ఘటనను మర్చిపోతామా, లేక మరో ఘటనతో తిరిగి ప్రజలు పోరాటం సాగించాలా? అనాదిగా స్వతంత్ర భారతదేశంలో మహిళలపై ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నా దోషులకు ఎందుకు కఠిన శిక్ష పడటం లేదు? నాయకుల పోరు తీరు కేవలం చర్చకే పరిమితమా? చర్యలంటూ చేపడ లోపం ఎక్కడ జరుగుతుంది? సమాజంలో యువతకు మానవతా విలువలు నేర్పించడం మర్చిపోతున్నామా? ఇలాంటి సంఘటనలు అదుపులోకి రావాలంటే కేవలం పోలీస్ శాఖతోనే సాధ్యం కాదు. చట్టాలు రూపొందించడం వల్ల సమస్య సమసిపోదు. పోలీస్ శాఖలో సోషల్ ఆడిట్ అంటూ జరగాలి. పోలీసు తాము చేపట్టే చర్యలపై నమ్మకం కలిగించాలి. మగ శిశువే కావాలన్న మమకారం పోవాలి. సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించని నాళ్లు లాంటివి కొనసాగుతూనే ఉంటాయి. సంఘటన జరిగినప్పుడే కాకుండా ప్రజల సమిష్టి పోరాటంతో ప్రభుత్వాలు దిగిరావా? సమాజంలో మహిళ గౌరవించ, చట్టసభల్లో సమాన హక్కు కల్పించగలగాలి. పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా పటిష్టమైన క్రిమినల్ బిల్లుకు సవరణలు చేయాలి. చావు బతుకుల పోరాటం. అమ్మ బతకం ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు జ్వాలా నరసింహరావు గారు, అదేవిధంగా డెక్కన్ క్రానికల్ క్రైమ్ బ్యూరో చీఫ్ యు సుధాకర్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏకే మహంతి గారు, అదేవిధంగా రాజ్యాంగ నిపుణులు హైకోర్టు సీనియర్ న్యాయవాది బి విజేత గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఏకే మహంతి గారు మీతో అడుగుదాం. వేర్ డస్ ద ప్రాబ్లం లై? మీరు ఒకవేళ సెక్షన్ 375 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ చేసుకుంటే ఎన్నో సవరణలు చేశారు. దాంట్లో రేప్ అనేది కూడా నిర్వచించబడింది. కస్టోడియల్ రేప్ అంటూ, దాని తర్వాత మ్యారిటల్ రేప్ అంటూ, దాని తర్వాత ఎన్నో విధంగా చేశారు. ఇంకా ఎన్ని సవరణలు చేయాలంటారు? ఈ రోజుల్లో ఈ విధంగా మనం సవరణలు చేస్తూ పోతూ ఉంటాం. నాయకుల చట్టసభల్లో కేవలం చర్చల వల్లనే సాధ్యమవుతుందా? ప్రతిసారి పోలీసునే వేలెత్తి చూపితే ఏ విధంగా సమస్యపోతుంది? ఇది చట్టంలో రేప్ ఏమిటి విశ్లేషణ చేసినాం, అది ఈ సందర్భంలో ఎంత ఇంపార్టెంట్. ఈరోజు ఎట్లా జరిగిందా, మేము అవుట్రేజ్ అయిపోయినాము. ఎంటర్ కంట్రీ ఈజ్ రేజ్డ్, కానీ ఈజ్ ఇట్ ఎనఫ్?
Is the discussion that is going on in drawing room and on the street, is it enough? Yes. These are the questions that have to be answered. ఈ చట్టాలు ఏమి ఉన్నాయని పోలీస్ ఏమి చేసేస్తారు, అది ఒక సంగతి. పోలీస్ ఈజ్ డూయింగ్ ఇనఫ్ ఆర్ నాట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. బట్ ఆర్ వీ ఆల్ డూయింగ్ ఇనఫ్ ఈజ్ ఆల్సో ఎ లార్జర్ ఇష్యూ. నౌ వీ హ్యావ్ టు గో బియాండ్ డిస్కషన్స్. కొంత ఏమి చెప్తారు అంటే చట్టాలు మార్చి ఇంకా డెత్ సెంటెన్స్ తీసుకుంటే ఇది ఆగిపోతుంది. ఏ విధంగా సమస్య పోతుంది ఒకవేళ అలాంటి చర్యనే చేపట్టినట్టయితే? ఐ మీన్ ఇప్పుడు చట్టంలో కూడా ఎన్నో సవరణలు చేసి 7 నుంచి జీవితకాల శిక్ష పడింది. ధనంజయ కేసులో కూడా మరణ శిక్ష కూడా విధించాం, అయినా గానీ తగ్గలేదు. ఏ విధంగా సాధ్యమవుతుంది? చెప్పినారు కదా, ఈజ్ డూయింగ్ ఎనఫ్. లెట్ మీ బి వెరీ ఫ్రాంక్ టు సే దట్ ఐ ఫీల్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనఫ్. Police is not doing enough, public is not doing enough, government is not doing enough, politicians are not doing enough. That is my view. ఎవరికి బాధ్యతగా ఎవరు వ్యవహరించలేదు. It is all coming rejection. నిన్న ఇది జరిగిందా, ఈ రోజు మొత్తం డిస్కషన్ చేయాలా, రేపు మర్చిపోవాలి. అబ్సల్యూట్లీ ఇదే నడుస్తుంది ఈ దేశంలో. ఇప్పుడు మేము వీ హ్యావ్ టు గో బియాండ్ అండ్ అబవ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పోలీస్ లో ఇంకా రిసోర్సెస్ కావాలా అంటే చెప్పినారు, అనౌన్స్మెంట్ చేసినారంటే పెట్రోలింగ్ వెహికల్ చేసినాం. సర్టన్ రెగ్యులేషన్స్ ఆర్ బ్రాట్ ఆన్ ద మోటార్ వెహికల్ రూల్స్. బ్లాక్ గ్లాసెస్ ఉండదు, కట్టన్ ఉండరు. ఈజ్ ఇట్ గోయింగ్ టు గివ్ యూ ద సొల్యూషన్? ఎగ్జాక్ట్లీ. నిన్న కూడా పార్లమెంట్ లో హోంశాఖ మంత్రి శ్రీ గారు బస్సులపై విరుచుకుపడ్డాడు. ఓకే, బ్లాక్ ఫిల్మ్స్ ఉండదు, కర్టన్స్ ఉండదు, కెమెరాలు ఉండదు అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఘటన జరిగింది, దాని తర్వాత బస్సును మొత్తం కడిగేశారు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరకదు, ఆధారాలు దొరకదు. ఏ విధంగా సాధ్యమవుతుంది పోలీస్ కైనా గానీ? ఫస్ట్ ద పోలీస్ హ్యాస్ టు క్రియేట్ అండ్ డూ ఇట్స్ బెస్ట్ టు క్రియేట్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ such a heinous crime should not be easy to commit. Should not be easy to commit. Exactly. That is the prevention aspect of it. Absolutely. We want more resources, no doubt. As a former policeman, I can justify that. But it is not time for us to give excuses and explanations. Absolutely. It is time for us to act. How we act? The existing resources. Why there is no fear? Why there is no fear? Why there is no fear for law? I ask a question to myself. Okay, Vijay garu, why there is no fear in the law? ప్రజలకు చట్టంపై ఎందుకు ఈ విధంగా భయమైనా కానీ లేదంటూ మోహంతి గారు ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఇక్కడ నిన్న జరిగిన క్యాండిల్ వాక్ ఏదైతే ఉందో ఢిల్లీలో, సో దాంట్లో ఓకే మా యూ కెన్ గో హెడ్. సో నిన్న జరిగిన క్యాండిల్ ఏదైతే ఉందో నిన్న ఢిల్లీలో ఉన్న ప్రతి స్టూడెంట్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, సోషల్ యాక్టివిస్ట్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ గా చెప్పిందంటే ఈ దేశంలో మేము బ్రతకాలంటే సెన్సిటైజేషన్ అనేది అలాగే ఈ 1990లో ఇండియా ఏదైతే ఎంటర్ అయిందో సీడా, కన్వెన్షన్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ విమెన్, సో దీంట్లో కూడా సెన్సిటైజేషన్ గురించి కానీ ప్రజల్లో వాళ్ళ బాధ్యత గురించి, అంటే ఒక రన్నింగ్ బస్ లో ఏదైతే ఉందో ఆ రన్నింగ్ బస్ లో జరిగిన ఇన్సిడెంట్, నిన్న జరిగిన అమ్మాయికి జరిగిన ఎలక్ట్రో అబ్నార్మల్ గ్యాంగ్రేన్ ఏదైతే సోకిందో అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి అర్థమవుతుంది ఏంటంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు ప్రజలు స్పందించినప్పుడే మనుషుల్లో ఒక రావాలి. ఎందుకంటే అమెండ్మెంట్స్ అనేవి ఒక మహిళా ఉద్యమాల ద్వారా ఆల్రెడీ వచ్చేసాయి. అసలు రేప్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ దాన్ని రేప్ గా పరిగణించనేది కొన్ని అమెండ్మెంట్ ఆల్రెడీ తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ కూడా అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడే మనుషుల్లో ప్రజల్లో ఏదో దిగ్భ్రాంతి ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ డైజెస్ట్ చేసుకునే సర్కమ్స్టాన్సెస్ ప్రజలు ఎప్పుడైతే బయటకు వస్తున్నారో అప్పుడే జనాల్లో ఒక స్పందన రావాలా? చెప్పండి. దీనికి సంబంధించి ఏంటంటే సెన్సిటైజేషన్ అనేది మనలో లోపించింది పూర్తిగా. దానికి సంబంధించి ఈ క్రూయల్ నేచర్ అనేది ఏదైతే పెరిగిపోతుందో దానికి తోడుగా ఈ రోజు రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, చీఫ్ మినిస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చేసే కామెంట్స్ ఏదైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ప్రజల్లో ఒక అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ సెన్సిటైజేషన్ ఆ మనుషులు బయటికి రానప్పుడు ఈ ఒక లేడీ ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతున్నాయి అని చెప్పి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ నుంచి కామెంట్ ఇప్పుడు ఒక లెనియన్స్
ఆస్పెక్ట్ లో చూస్తున్నారు అంతా కూడా. కానీ దాంట్లో ఈ జరిగింది అనే సెన్సిటైజేషన్ వాళ్ళు లోపించడం వల్ల కూడా ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే, సుధాకర్ రెడ్డి సెన్సిటైజేషన్ అంటూ రావాలంటూ చెప్పడం జరుగుతుంది. మోహంతి గారు క్లియర్ గా చెప్పారు ఎక్కడ లోపం జరుగుతుంది. మొత్తం బాధ్యులు చేశారు. కేవలం ఒక బాధ్యం పోలీస్ శాఖనే బాధ్యులు చేస్తే ఏ విధంగా సాధ్యమవుతుంది? చట్టాలు చేయాల్సిన నాయకులు చట్టసభల్లో కేవలం చర్చలకే పరిమితం అయితే ఏ విధంగా చట్టాలను అమలు చేసిన వాడతాం? వాస్తవానికి మొత్తం భారతదేశంలో రోజుకి 66 రేపులు అవుతున్నాయండి. ఆంధ్రప్రదేశ్ లో 4 రేపులు, గంటకు 2. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి రోజుకి. అయితే మనం ఇల్లి విషయంలో స్పందించిన మాదిరిగా అన్ని విషయాల్లో స్పందించడం లేదు. అంటే మొత్తం వ్యవస్థలో అత్యాచార బాధితుల పట్ల స్పందన తీరు సరిగ్గా లేదు. ఎందుకంటే మోహంతి గారు అడుగుతున్నారు, భయం లేదు అక్యూజ్డ్ కి. ఎందుకు భయం లేదంటే మొత్తం దేశవ్యాప్తంగా శిక్షగా నిర్ధారణకు గురవుతున్న వాళ్ళు కేవలం 26% మంది మాత్రమే. అంటే కన్విక్షన్ రేటు కేవలం 26% మాత్రమే ఉంది రేప్ కేసుల్లో. దాదాపు 24,000 కేసులు మన భారతదేశంలో నమోదవుతున్నాయి. ఎందుకు ఈ వ్యవస్థలో స్పందించే తీరు లేదంటానికి మనం చరిత్ర చూసినా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 1950 నేరాల నమోదు చేసింది. అయితే రేపు విషయంలో కేవలం 1971 నుంచి మాత్రమే సీరియస్ గా తీసుకుంటూ నమోదు చేసింది. అంటే మనం ఆ విషయాన్ని ఎంత నెగ్లెక్ట్ చేశామన్నది ఇక్కడ తెలుస్తుంది. అసలు కన్విక్షన్ రేటు ఎందుకు రావటం లేదు, ఎందుకు శిక్షకు గురవటం లేదు? 74% మంది రేపిస్టులు సంతోషంగా కోర్టుల నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ ముఖ్యంగా జైలు పాలైనా గానీ డబ్బుతో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత బయట ఎందుకు పడుతున్నారంటే ఇందులో మనం పోలీసుల తీరు తప్పు పట్టాల్సి వస్తుంది దర్యాప్తు విషయంలో. రెండోది జ్యుడిషియరీ ప్రాసెస్ లో ప్రాసిక్యూషన్ ని కూడా తప్పు పట్టాల్సి వస్తుంది. మూడోది సొసైటీ విట్నెస్లు విక్టిమ్స్ హోస్టైల్ అవటం ఇవన్నీ విషయాలు. ఎందుకంటే బాధితులకి అత్యాచార బాధితులకి మనం అందించే మద్దతు ప్రభుత్వ పరంగా గాని సమాజంలో వాళ్ళని చూసే తీరు గాని ఇవన్నీ మారాలి. ఇంకొకటి పోలీసులు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 1300 కేసులు నమోదవుతున్నాయండి సంవత్సరానికి. అందులో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కోసం అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం స్వాబ్స్ కలెక్ట్ చేస్తారు విక్టిమ్స్ ని బాధితుల నుంచి. కేవలం 17 కేసులు మాత్రమే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కు వెళ్తున్నాయి. అంటే నిందితుడిని ఖరాఖండిగా ఇతడే నిందితుడు ఇతడే రేపిస్టు అని చెప్పడానికి స్పష్టమైన డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఇప్పుడే అందరూ ఈ రోజు ఏం మాట్లాడతారంటే ఈ చట్టాలు చేంజ్ చేయాలా, డెత్ సెంటెన్స్ పెట్టాలా, ఇదే నేను చెప్తాను సొల్యూషన్ బ్రీఫ్ గా. వాట్ వీ షుడ్ డూ దాట్. I'll say what are the responsibility and how we should discharge that. I'll start with the police, the department I served for long. I think that police need to concentrate in a more committed manner on preventive aspect. I'll not go to the rape. I'll start with the teasing. Exactly. If teasing is going on in every street, it gives equal trauma to a girl or to a lady as much as any other crime or even more. Now, are we taking it lightly? Is police not effective? Do you need a further law for that? To my mind, it is no. It is the consistent. How long you go on? I mean, giving amendments to the law. 1883 is Criminal Act. 1883 నుంచి ఇంకా ఎన్ని సవరణలు చేస్తే ఏ విధంగా సాధ్యమవుతుంది? I am not at all in favor of multiplication of. Yes. In favor of effective implementation of the existing law. And how to implement it in a committed and consistent manner. Continuous గా చేయాలి, కంటిన్యూస్ గా విజిలిటీ ఉండాలా, కంటిన్యూస్ గా ఎన్ఫోర్స్మెంట్ ఉండాలా. అది పోలీస్ బాధ్యత. Let us go into that. If we have got a case and have placed it before the judiciary, what the environment itself, I am not going into the sensitization of the judges in this issue as some people say that it should be there. I am not going into that. I am telling what is the environment. Court paridhilo emi environment maaku unnai. I am a victim of, let us say, rape. When I go, where do I stand in the court premises? I don't have a place of privacy. I don't toilet. I don't have a waiting room. I have to loiter around in the corridor and get further humiliated by the glare and stare of the others. That is the victim of a rape. This is the accused. Accused is lionized. And the victim is denigrated, direct or indirect way. It's a very sad state of affair. Is it necessary to create a proper infrastructure and environment for, judicial process itself, the campus?
Now, just now, one panelist is saying that what is the acquittal? If I have to go to court for a case, for 50 times, 50 adjournments, 60 adjournments, 100 adjournments are not unheard in cases. If we go for that, do I sustain the need to go and fight? ఎగ్జాక్ట్లీ Where do I get justice? ఎగ్జాక్ట్లీ జ్వాల గారు కొద్దిగా అనువదిస్తూ ఈ విధంగా యాక్చువల్గా మోహంతి గారు చెప్పిన దాంట్లో నెంబర్ ఆఫ్ హార్ష్ బేసికల్లీ ఆయన ఏమంటున్నారంటే ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ దేర్ ఆర్ ఎనఫ్ ఆఫ్ చట్టాలు చాలా ఉన్నాయి, బాధ్యత మటుకు అందరికి ఇవ్వాలంటున్నారు. కానీ అంటే ఒకటే చిన్న విషయం ఏంటంటే మల్టీ అకౌంటబుల్ రెస్పాన్సిబుల్ అనేది మన చట్టంలో లేదు. ఎంతసేపటికి రేపు చేసిన వాడిని తీసుకెళ్తున్నారు, వాడంతా వాడే నాకు ఉరిశిక్ష అంటున్నాడు. అయిపోయి నిన్న ఎవ్రీథింగ్ హెస్ బిన్ డైల్యూటెడ్. మూమెంట్ వాడు అడగండి. నేనేందంటే ఇవాళ మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ పోయినప్పుడు ఎవ్రీ పొలిటికల్ లీడర్, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ అందరూ కూడా మేము ఆ సంక్షేమ పథకం చేశాము, ఈ అభివృద్ధి పథకం చేశాము, ఇది చేశాము, ఆ ప్రోగ్రాం తెచ్చాము, ఈ మాకు ఓట్లని అడుగుతున్నారు కదా. అలానే ఇన్ని రేపులు జరిగినా మాకు ఓట్లు అయ్యొద్దు మీరు అని అడిగే సిస్టమ్ ఉంది ఎక్కడ ఉన్నా. అల్టిమేట్ గా హూ హ్యాస్ టు బి మేడ్ అకౌంటబుల్ అని అంటే ఒకటి ప్రివెంటివ్ మెజర్ చెప్పారు మోహంతి గారు. ప్రివెంటివ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. ప్రివెంటివ్ మెజర్స్ కనుక పోలీస్ చేయలేకపోతే హూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్? Ultimately, the police boss is not the simple commissioner of police or DJ police. The police boss is the home minister. మొన్న అస్సాంలో జరిగింది. శీలం అనేది ఒకటి అస్సాంలో జరిగిన తర్వాత జూన్ 4 months పీరియడ్ హౌ డిడ్ యూ ప్లగ్ ది లా? నేను దీనికి రెస్పాన్స్ ఇవాళ లాల్ బహదూర్ షా రైలు ప్రమాదం జరిగితే రాజీనామా చేశాడు. ఆ మోరల్ గా రాజీనామా చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలైనా రైతులు తగ్గిన అవకాశం. అలానే మీరు రేప్స్ జరుగుతుంటే దేశం మొత్తంలో ఢిల్లీలో పార్లమెంట్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి కూర్చోవడం కాదు, అది చేస్తాం, ఆ చట్టాన్ని భద్రపరుస్తాం, ఈ చట్టాన్ని భద్రపరుస్తాం కాదు. ప్రజలకు చట్టం అంటే భయం ఎప్పుడు వస్తుందంటే ఆ చట్టాన్ని పరిరక్షించిన పొలిటికల్ బాస్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, నువ్వు ఎప్పుడైతే నువ్వు చేస్తున్న పథకాల అమలుకు క్రెడిట్ తీసుకుంటున్నావో అమలు జరగనప్పుడు డిస్క్రెడిట్ తీసుకునే కావాలి. నువ్వు చెప్పగలగాలి ఈ సంవత్సరం భారతదేశంలో ఇన్ని రేపులు అయినాయి, ఇన్ని రేపులలో మేము విఫలమైనాం, మీరు మమ్మల్ని జడ్జి చేయండి, ఓటేస్తారా వేరే అడిగి దమ్ము ఉండాలి. అందుకని వారు ఏమంటున్నారంటే ఓవరాల్ గా ప్రివెంటివ్ మెజర్స్ ఉండాలి. చట్టాలు ఎనఫ్ ఆఫ్ చట్టాలు ఉన్నాయి. మీరు విన్నారు ఏదో క్రిమినల్ లాగా అమెండ్మెంట్స్ ఏం అక్కర్ లేకుండా చేయొచ్చు. కానీ సంబడి ఈజ్ ది పొలిటికల్ బాస్. ఏ విధంగా నిర్వచించాలి? ఒకళ్ళు ఒక అమ్మాయికే వర్తిస్తుందా, ఒక మగాడికి వర్తించదా? రేప్ ఎట్లా డిఫైన్ చేయాలంటే either of the partners without their consent, if a sexual process has taken place, it is called a rape. Everything is ప్రతి ఒక్కటి చట్టంలో నిర్వచించబడింది. ఈ చట్టాలకు సవరణలు తీసుకొస్తామంటే మీరు చర్చలతోనే మీరు ముగిస్తే నిన్న వాళ్ళు అంతమంది మహిళా సభ్యులు ఎనఫ్ ఆఫ్ చట్టాల్లో ఎనఫ్ ఆఫ్ దిస్ థింగ్. ఓన్లీ థింగ్ ఇస్ చట్టం అంటే లేకపోవడానికి కారణం చట్టం అల్టిమేట్ గా అమలు చేయాల్సిన పొలిటికల్ బాస్ యొక్క వీక్నెసెస్. విజేత గారు చట్టం అంటే ఎందుకు భయం లేకుండా పనిష్ వన్ పొలిటికల్ బాస్ వన్స్, వన్ హోమ్ మినిస్టర్ ఇఫ్ యూ పనిష్ వన్స్. జ్వాలా గారు ఈ రేపు వీళ్ళు రెస్పాన్సిబుల్ పనిష్మెంట్ కనుక చట్టంలో అది కనుక పెట్టగలిగిన సగం మందిని బయటికి తీసుకొచ్చేది ఆ ప్రజానాయకులు వాళ్ళే బయటికి తీసుకొస్తున్నారు. యు గో టు ఎనీ ఎమ్మెల్యేస్, విజేత గారు ఏ ఎమ్మెల్యే ఇంటికైనా ఏ ఎంపీ ఇంటికైనా పోండి, కూడా దాదాపు జరిగేదన్నీ ఇలాంటి లావాదేవీలే. ఇది వాస్తవమా కాదా? టేక్ షెల్టర్ విత్ ద పొలిటికల్ బాబుస్. అంటే రాజకీయ నాయకులను మాత్రమే మనం నిందించే పరిస్థితి లేదనుకుంటాను. ఎందుకంటే ఒకటే సుధాకర్ గారు మోడల్ గా చెప్పారు, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది అంటూ చెప్పారు. మోహంతి గారు అంటే ఇప్పుడు మొత్తం కేసులు ఏమవుతుందంటే తెలిసిన వాళ్ళే రేపిస్టులుగా ఉంటున్నారు 92%. అది స్కూల్లోనో టెంపుల్ దగ్గర ఇంట్లోనో సుధాకర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. నిన్న బస్సులో సంఘటన జరిగింది. బస్సులో సంఘటన జరిగినప్పుడు డ్రైవర్ ఉన్నాడు, కండక్టర్ ఉన్నాడు, కండక్టర్ తో పాటు నలుగురు టీచర్లు ఆ విధంగా అత్యాచారానికి పాల్పడితే డ్రైవర్ బస్ ఆపి ఆయన సహకారంతోనే జరగలేదా ఇది? అంటే ఎగ్జాక్ట్లీ. తర్వాత ఢిల్లీలో మీకు బస్సు రూట్స్, బస్సు పర్మిట్స్ కనుక స్టడీ చేసినట్టయితే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ బస్సెస్ ఆర్ దేర్. వాళ్ళు నార్మల్ గా ఆ టైం లేనప్పుడు వాళ్ళు ఊళ్ళలో వాడుకునేటుంది. ఈ వాడుకునే దానికి మీరు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు ఏమన్నా? దానికి ఏమన్నా ఓ పద్ధతి ప్రకారం డిడ్ యూ ప్రొవైడ్ సెక్యూరిటీ ఈచ్ అండ్ ఎవరీ బస్? కెన్ ఎనీబడీ బస్ వాట్ ఇస్ స్కాట్ ఫ్రీగా తిరగొచ్చా? ఇవన్నీ ఎవరు? అందుకనే చట్టాన్ని అమలు చేయాల్సిన హోమ్ మినిస్టర్ కనుక పనిష్ చేసినట్టయితే ఐ థింక్ ఎవ్రీథింగ్. విజేత గారికి నేను ఒకటి అడదలుచుకున్నాను. విజేత గారు పొలిటికల్ పోలీసులు బాధ్యత గురించి మాట్లాడుతున్నారు అందరూ.
అయితే ఇది ఎక్సెప్షనల్ కేసు. నేను బస్సులో జరిగింది ఎక్కువగా తెలిసిన వాతావరణంలో, అంటే అపార్ట్మెంట్ కింద పార్కింగ్ లోనో లేకపోతే స్కూల్లోనో లేకపోతే ఇంకొక ప్రదేశంలోనో ఆఫీస్ లోనో ఎక్కువ రేపులు అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ స్కూల్ యామాన్యానికో లేకపోతే ఈ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అసోసియేషన్ లేకపోతే అక్కడ లేదా ఏమన్నా సంస్థలో ఉన్నప్పుడు ఆ సంస్థకి సంబంధించో వాళ్ళ బాధ్యత లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎవరైతే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒకరినొకరు చేసుకోవడం అనేది ఎక్కువ, కానీ అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు జరిగింది, దానికి మనం ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఉంది మనకి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అనేవారు ఏర్పడ్డారు. ఈ రోజు ఇప్పుడు కోర్టుకు వచ్చిన కోర్టుని బ్లేమ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే చాలా ఆలస్యం జరుగుతుంది, వి విల్ యాక్సెప్ట్ ఇట్. కానీ దానికి తగ్గట్టుగా ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ ప్రొక్యూర్ చేయడానికి మెడికల్ టెస్ట్ కానివ్వండి, ఎవిడెన్స్ కానివ్వండి, ఈ విషయాల్లో ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఈ రోజు డొమెస్టిక్ వైలెన్స్ లో అమ్మాయిలకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అలాంటి సిస్టమ్ ఇక్కడ కూడా అవసరం ఉంది. అలాంటి సిస్టమ్ వచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయికి బ్యాలెన్స్ ఇవ్వడానికి, ఆమెకు ధైర్యం చెప్పడానికి ఇమ్మీడియట్ గా ఒక పర్సన్ అవసరం. డైజెస్ట్ చేసుకోవడం కానివ్వండి. మోహంతి గారు 24 గంటల్లో అమ్మాయిని అక్కడికి తీసుకెళ్లాలి. ఇలాంటి తేరుకోలేకపోతుంది. ఏ విధంగా బయటికి వచ్చి వాస్తవాలను చెప్పగలిగే పరిస్థితి ఉంటుందంటారు? మేము ఈ డీటెయిల్ పోకుండా ఇది సిచ్యువేషన్ అండ్ రెస్పాన్స్ డీటెయిల్ అంటే అయిపోయింది, తర్వాత ఏమి చేస్తున్నారు అది డిస్కస్ చేస్తాను. ఎట్లా అయిపోద్దు అది ఎట్లా చూడాలో అది ఫస్ట్ ముఖ్యం. అండ్ ద పర్సన్ డజంట్ ఐ మేకింగ్ ఎ లా ఆర్ మేకింగ్ సమ్ సింబాలిక్ జెస్చర్స్ అండ్ సింబాలిక్ అనౌన్స్మెంట్ దట్ వి విల్ డూ దిస్. దీస్ ఆర్ ఆల్ knee-jerk reactions. We need to ensure a good governance. We need to ensure a rule of law. These two words and phrases are very important. And who are responsible for that, sir? The political body is responsible. Police act. I'm coming to that. I'm not in support of the political. No, I'm in support of that. I'm talking as a concerned citizen. Yes. Who is outraged and who is apprehensive that such heinous crime may land up at my doorstep. Yes. And it is unfortunate that every Indian, unless a crisis lands up in his own doorstep, do realize this. Yes. I'm not happy seeing the against this outrageous act today. That means the middle class boys is emerging to demand a right for them, a honor, dignity, security for. You are telling now, Mr. Sudhakar was telling the known people commit rape. That maybe there are statistics. Maybe a fact. I'm not going into statistics. Yes. Statistics does and give us ground to give explanations and excuses. I'll not get into that. Rape has occurred in the train compartment. Gang rape have occurred. Rape has occurred in taxis. I'll not name the cities. You know all this. I know. Now rape has occurred in the bus. It is in public places, in the houses, apartments by the watchman. You name, it is occurring this way. All these reflect that bhayam ledu. I can do anything and get away with. Then Jwala garu cheptarante who is a responsible politician, is responsible. Who is accountability system is built in that administration. But we are not. Exactly. Who is accountable if the beat is not served? The beat constable accountable. The supervisory, immediate supervisor is accountable. The commissioner of police is accountable. The director general of police is accountable. If I follow him, And the officers are accountable. People are also accountable. But the accountability is for discussion only. Have we translated this accountability? Have we dismissed anybody in a government after 50 years of service for inefficiency? Yes. Are we seeing people that they are not performing their duty? Everybody wants to survive. Who gets a good post? A person who is close to the politics, రాజకీయ నాయకులకు ఎవరైతే దగ్గరగా వాళ్ళకి ఇలాంటి పోస్టులు కట్టబెట్టడం జరుగుతుంది. We must be committed. We must be eternally vigilant. We should be enforcing the spirit and rule of law. Exactly. Not doing that. Accountability akkada ravala. Those who are not doing. I think that accountability can be built up by what is called a social boycott and public, because I don't find any other method. జ్వాల గారు ఆ చేసే దిశగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాయ్కట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బాయ్కట్ బహిష్కరించాలి పొలిటిసైజ్ చేస్తున్నారు ఆ బాయ్కాట్ లో. రాజకీయం. సపోజ్ వాళ్ళు షిండేని గనక రెస్పాన్సిబుల్ చేయాలనేట్టయితే పొలిటిసైజ్ చేసి మాట్లాడుతున్నారు అపోజిషన్ లీడర్. పొలిటిసైజ్
వాట్ ఈస్ దేర్ ఇన్ ద రూల్ ఆఫ్ అంటే మీరు వాళ్ళు ఉన్నప్పుడు కాలేదా? ఇవ్వంటారా మీ ప్రభుత్వం? సో మీ అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు ఊరికి, ఇంతవరకు ఏం చేశారు మీరు? దాని తర్వాత మీరు ప్రభుత్వంలో నేను కొంచెం వ్యూ తీసుకుంటాను. బాయ్కాట్ అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఎ సోషల్ బాయ్కాట్. యూ బాయ్కాట్ మీ ఇఫ్ ఐఎమ్ డేజీ అండ్ నాట్ పర్ఫార్మింగ్ మై డ్యూటీ. You don't have to respect in public. You give a social boycott to Absolutely. me, saying that you are not performing. today what is happening, sir? Sheila Dikshit, she is not responsible because the law and order is not in ముఖ్యమంత్రి ఒక మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగి బాధ్యత కాదు, పోలీసులు నాది బాధ్యత కాదు అంటే ఇంకెవరి బాధ్యత? అయితే ఇక్కడ ఒక విషయం సార్, రమాకాంత్ గారు, రమాకాంత్ గారు, ఇక్కడ ఒక విషయం మనకు మోహంతి గారు చెప్తున్న విషయం చాలా ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్తున్నారంటే మనకి నివారణ ముఖ్యం, జవాబుదారీ అన్నది ఒక చర్చ అయితే నివారణ ఎలా నివారించాలి అంటే ఒకటి ఆయన చెప్తుంది విజువల్ పోలీసింగ్. అంటే ఫుట్ పెట్టు పోలీసు ఆ బీచ్ దగ్గర నుంచి అందరూ రెస్పాన్సిబుల్ అని అంటున్నారు. అంటే జవాబుదారిని శిక్షించబడటం జరుగుతుంది. విజేత గారు గో హెడ్. పాయింట్ విజేత గారు. దీనికి రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు బస్ డ్రైవర్ బస్ కండక్టర్ ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ రన్నింగ్ బస్ లో జరిగిందని చెప్తున్నారు. ఇలా జరిగినప్పుడు ఆ బస్ స్టాప్ చేయవలసింది ఆ బస్ డ్రైవర్ కుంది. అలాగే పోలీసు సహకారం లేకుండా ఏ విధంగా సాధ్యమైంది? డ్రైవర్ నాడు, కండక్టర్ ఉన్నాడు. డ్రైవర్ కండక్టర్ ఉన్నా గానీ ఈ విధంగా జరిగిన దాంట్లో వాళ్ళ జోక్యం లేదా, భాగస్వామ్యం లేదా? ఇంకొకటి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, అన్ని రకాలుగా తీసుకోవాలి. బాధితులు కూడా అంటే మనం ఇప్పుడు ఆ అమ్మాయి మీద తాగి ఉంది అని కొంత అభాండాలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అయినప్పటికీ నేరం జరగకుండా ఎంత బాధ్యత వహించాలో పౌరులు లేకపోతే చుట్టుపక్కల కూడా అంతే బాధ్యత. ఇక్కడ పక్కకి ఎక్కడ కూతవేటు దూరంలోనే జరిగినట్టు పక్కన పెద్ద పెద్ద హెడ్ లైన్స్ ఇస్తాయి. ఏ విధంగా ఉంది? ఒక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ఉంటారు, బీట్ లో ఉంటారు, ఇద్దరు పోలీస్ స్టేషన్ లో ఉంటారు. సర్వలెన్స్ రేడార్ లేదు కదా, ఎక్కడ నేరం జరుగుతున్నట్టుగా. రమాకాంత్ గారు, మంత్రి గారిని కూడా నేను అడగదలుచుకున్నాను. మనకి రెస్పాన్స్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఉదాహరణకి అమెరికాలో 9/11 కాల్ చేస్తే ఇమీడియట్ గా మన ఇంట్లో భర్త గారు, అదే నాకు రేప్ జరిగింది అని 100 కాల్ చేస్తే అంత రెస్పాన్స్ ఉందా ఈ రోజున? ఎందుకంటే 100 క్వశ్చన్లు అడుగుతారు. రెస్పాన్స్ టైం నెక్స్ట్ వస్తుంది. రెస్పాన్స్ సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్, బట్ రెస్పాన్స్ సిస్టమ్ షుడ్ బి యాజ్ ఏ police person who has experienced everything. More resources are required. I didn't raise that issue at this point because we will be all diverting addition of resources, more resources and more resources. I am a believer in optimization of resources. Absolutely. మీ దగ్గర ఏమి ఉన్నాయి అది ఎట్లా సరిగా యూజ్ చేయాలి. You are an upright officer. You face so many errors. Because in your voice. I just want to say transfer is not important. వ్యవహరించ బాధ్యతగా వ్యవహరించారు. వ్యవహరిస్తే మీకు వచ్చింది ఏంటి? ఆ రోజు మిమ్మల్ని వేరే చేర్చారు ఎన్నిసార్లు. 100 స్ట్రెంథెన్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం 108 లో అబ్జర్వ్. I just want to tell that response ఉంటుంది. There are, you all of us know, now single individual, a policeman or a municipal commissioner or another bureaucrat or this have made difference in this country. Yes, single man. Absolutely. If I go by that logic, the single man did get more than required resources. సార్ మీరు అన్న హజారే మూమెంట్ తీసుకోండి. అన్న హజారే మూమెంట్ తో ఒక్క మనిషి మొత్తాన్ని పార్లమెంట్ వన్ సింగిల్ మ్యాన్, వన్ సింగిల్ ఎలక్షన్ ఎన్నికల నిర్వహణలో మొత్తం రెవల్యూషనరీ గోడల మీద రాయటానికే భయపడ్డారు. రమాకాంత్ గారు, That only. అది లేదు ఇప్పుడు. That we have to insist governance by various methods, by various pressure. We have to assert right to live and right to live with honor and dignity. I think we are getting the basic things and we are forgetting our strength. Absolutely. Now I think that if nobody is responding, let us say police is not responding to satisfaction of the public, let us say judiciary do much more than what is being done, if that is the perception. If the politician is not doing enough,
Then what is the solution? Yes. I say the solution is citizens now should do enough to protect themselves. అట్లీస్ట్ ఇప్పుడు మీడియా అన్న బాధ్యతగా వ్యవహరించడం వల్ల ఇలాంటి కేసులైనా బయటకు వస్తున్నాయి. ఆ రోజు మీడియా చేపట్టకపోతే అసలు ఏ కేసు బయటకు రాదు. 100%. మీరు రైట్ టు లివ్ అంటే యాక్చువల్ గా అండి మేము 1 స్టార్ట్ చేసిన రోజు రైట్ టు సెక్యూరిటీ టు లైఫ్ అని ఒక ప్రొవిజన్ పెడితే అండి ఈ సెట్ దిస్ రైట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ది ఫండమెంటల్ రైట్స్. వై డు యు కీప్ ఇట్? సుధాకర్ You గారు are telling response system. I Actually, will add one sir, point. సుధాకర్ గారు 1 సెకండ్. రెస్పాన్స్ సిస్టమ్ ఉన్న 100 రెస్పాండ్ చేస్తారు, 108 ఉంది. రెస్పాండ్ చేసేస్తారు. కానీ ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎవ్రీబడి హు ఆర్ లిసనింగ్ టు మీ అండ్ ప్యానల్ మెంబర్స్, యూ ట్రై టు గివ్ ఎ రింగ్ టు ద సీనియర్ పీపుల్ as well as junior people in every department at a time. I tell you, sir, whether if you get a response. నేను దానికి అదే చెప్తున్నాను. నేను ఐ హావ్ కాంటాక్టెడ్ 5 మంది డీజీపీలతో మాట్లాడాను. ఎవ్వరూ ముందుకు రాలేదు. అట్లీస్ట్ యూ బీయింగ్ అన్ అప్రైట్ ఆఫీసర్, యూ ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ దెన్ ప్రొజెక్ట్ వేర్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఇస్. వాస్తవానికి I'm little on 10108 not the seniors. That's what he says. Now, if you ring up to the people who have been given responsibility of the society and supposed to discharge with all commitment, now if you ring up, chances are that 70% call responded. What is the response? వాస్తవంగా సుధాకర్ గారు సమయం లేదు, క్లుప్తంగా ముగించండి. ఎందుకంటే మనం ఒక పోలీస్ అధికారి గాని, ఒక ప్రభుత్వ అధికారి గాని, ఒక పొలిటీషియన్ ఓత్ తీసుకున్నప్పుడు నేను ఈ దేశ ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తాను, ఈ దేశ ప్రజల అది చేస్తున్నావా అనేది పెద్ద ప్రశ్న. అయితే మనం ఇక్కడ టూ మచ్ ఆఫ్ అంటే ఎవరు జవాబుదారీ అన్నది ఒక చర్చ వచ్చిందే కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే నివారించాలి, ఎవరి బాధ్యత ఏంటి, ఒకవేళ జరిగితే ఎవరిని రేపిస్ట్ ని శిక్షకి అంటే అతని కన్విక్షన్ పెరిగే ఎలా చేయాలి, అమెండ్మెంట్ రాదు అని మోహంతి గారు స్పష్టంగా చెప్తారు. దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే గ్యాంగ్ రేప్ విషయంలో 10 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష పడాలని ఉంది. కాబట్టి కన్విక్షన్ రేట్ పెంచాలి. మనం కన్విక్షన్ రేట్ అంటే శిక్ష పడే విధంగా ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు దర్యాప్తుని ఎలా పగడ్బందీగా చేయాలి. అదే మాదిరిగా జ్యుడిషియరీ విజేత గారు ప్రాసిక్యూషన్ ఎలా దీన్ని ఒక కోర్టులో శిక్ష పడే విధంగా ప్రాసిక్యూషన్ వాదనలు జరగాలి, ఎవిడెన్స్ ని ఇంకొకటి విక్టిమ్స్ బాధితులకు సరైన సమయంలో ఐ ప్రామిస్ యూ దట్ వి విల్ కంటిన్యూ దిస్ డిబేట్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్. ఇలాంటి సంఘటనలపై I just want to say that all of us are accountable. We are all accountable. ప్రతి ఒక్క మన బాధ్యతాయుతంగా చర్యలు చేపట్టిన నాడే ఈ సమాజంలో ఒక స్త్రీ గౌరవంగా ఉంటుంది. I'll see you tomorrow. Good day and goodbye.